రెహమాన్ గారు అనలిస్ట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రెహమాన్ గారు నమస్తే అండి. నమస్తే విజయ్. సార్, నిన్న రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక పథకాల అమలుకైతే నిర్ణయం తీసుకున్నారు. అలాగే సూపర్ 6లో తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీబాబుకి కానీ నిధులు కేటాయించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎలా చూడాలి? డెఫినెట్ గా ఇక ఎన్నికల హామీల అమలును డెఫినెట్ గా ప్రజలు ప్రశ్నిస్తారు. కాబట్టి ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి అన్ని పథకాలని ఒక్కొక్క దాన్ని అమలు చేయాలనేటువంటి అంశాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. గతంలో లాగా చివరిగా ఎన్నికల సంవత్సరంలో అమలు చేస్తామంటే కుదిరేటట్టుగా లేదు. కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని రెండు రాష్ట్రాలలో ఆర్థిక పరిస్థితులు అంత బాగాలేకపోయినప్పటికీ అమలుకు దిశగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నట్టుగా కనపడుతున్నాయి. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మాత్రం అమలు చేసేటువంటి దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనపడుతోంది. కాబట్టి ప్రజల్లో చైతన్యం పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, ప్రజల వైపు నుంచి మాట్లాడడం కోసం కావాల్సినటువంటి వేదికలు ఏర్పడ్డాయి. కాబట్టి గతంలో ప్రజల వాయిస్ను ప్రభుత్వంలోకి లేకపోతే విస్తృతంగా ప్రచారంలోకి తీసుకుపోయేటువంటి అస్త్రాలు లేవు. కాబట్టి ప్రజలు ఓట్లేసిన తర్వాత ఆ ఓటరు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక ఓటరు తర్వాత తనకి ఏం పథకాలు అమలు చేస్తుంది, తనకి ఎట్లాంటి సంక్షేమం చేస్తుంది, ఓటేస్తే తనకి ఏం ప్రయోజనం అన్నట్టుగా రోజు ఉన్నాడు. కాబట్టి డెఫినెట్ గా తను ఓటేసినటువంటి ప్రభుత్వాలకు తనకు ఇచ్చినటువంటి హామీలు అమలు దిశగా ఏ మేరకు ప్రయత్నం చేస్తుంది అనేటువంటి విషయంగా ఓటర్ ఒత్తిడి చేసే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. కాబట్టి డెఫినెట్ గా అమలు దిశగా వెళ్తున్నట్టుగా కనపడుతుంది విజయ్. సార్, అలాగే చూస్తే కనుక మెగా డిఎస్సి గురించి చంద్రబాబు పదే పదే ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇప్పుడు డిఎస్సి కూడా నియామక ప్రక్రియ అమలు చేయాలని నిర్ణయించారు. ఇది నిరుద్యోగులకు ఒక రకంగా లాభం కలిగే అంశంగానే చూడాలి. మెగా డిఎస్సికి సంబంధించి డిఎస్సి చాలా కాలంగా ఈ నిరుద్యోగ యువత బిఎడ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇది నిరుద్యోగ యువతకు మాత్రమే కాకుండా మొత్తంగా అంటే విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కూడా ఉంటుంది. అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలల్లో కావాల్సినంత మంది ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ లో లేరు. దీనివల్ల అన్క్వాలిఫైడ్ అంటే దానికి సంబంధించిన విద్యా అర్హతలు లేనటువంటి ఉపాధ్యాయులుగా అవతారం ఎత్తినటువంటి వాళ్ళు చాలా చోట్ల తక్కువ జీతాలకు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. ఈ ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యా నాణ్యత లేకపోయినప్పటికీ ప్రచారం మాత్రం ఆర్భటంగా ఉండి విద్యార్థులకు ఇటు విద్యా వ్యవస్థను ఇబ్బందికరంగా తయారైంది. ప్రభుత్వ ఉద్యోగులు అంటే డిఎస్సి ద్వారా ప్రభుత్వ టీచర్ల నియామకాన్ని మనం స్వాగతించాలి. ఇది డెఫినెట్ గా గత తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకుంటామని చెప్పి ఇటీవలే ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎంత వీలైతే అంత తొందరగా, ఎందుకంటే వాళ్ళ ఏజ్ మారయ్యేటువంటి అవకాశం కూడా నిరుద్యోగ యువతకు ఉంటది. కాబట్టి ఎంత తొందరగా దీన్ని ఫిల్ చేస్తే అంత మంచిది అన్నటువంటిది అభిప్రాయం ఉంటది. అట్లానే ఈ బిఎడ్ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులు టెట్ రాసి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇది మంచి పరిణామంగానే చూడొచ్చు విజయ్. సరే, అలాగే పారిశ్రామికవేత్తలకు కూడా భారీగా రాయితీలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీ అలాగే మహిళలకు కూడా ఇందులో పెద్దపీట వేసినట్టుగా కనిపిస్తుంది. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తుంటారు ఏపీలో. అంటే నిజానికి హైదరాబాద్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కు కొంత తక్కువ అవకాశమే. దాంతో పారిశ్రామికవేత్తలకు భారీ ఎత్తున రాయితీలు ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అట్లానే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మేము సమకూరుస్తాం, మా రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమలు పెట్టండి, పరిశ్రమలకు కావాల్సిన అనువైన వాతావరణం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతా ఉంది. ఒకవైపు పూర్తి స్థాయిలో ఇంకా రాజధాని ఏర్పాటు అనేది జరగలేదు. కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి 3 రాజధానులు కాకుండా ఇప్పుడు అమరావతి రాజధానిగా ఉంటది అనేటువంటి ఒక భరోసాని ఇవ్వగలిగింది. కొంత మేరకు అంటే ఈ రాజధాని ఏర్పాటు ప్రక్రియతో పాటే పారిశ్రామిక అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటది. అంటే ఒక ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొదలు పెట్టింది. ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఇది ఖచ్చితంగా దోహదపడుతుంది. కాకపోతే పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు
ఏ ప్రాంతంలో తాము పెట్టుబడి పెట్టడం ద్వారా తిరిగి లాభాలను పొందుతాం అనేది డెఫినెట్ గా చూసుకుంటారు. కానీ ఒక ప్రయత్నం చేయడం అయితే తప్పు కాదు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే.